నంద్యాల మంత్రికి ముస్లిం జేఏసీ వినతి. నంద్యాల కానాల రైతులకు పాస్ బుక్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణం మరియు పుసులూరు గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా టీడీపీ ప్రధాన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో ప్రజలతో ముఖాముఖి. శిల్ప సహకార్లో జరిగిన 80 లక్షల నష్టం శిల్ప సహకార లీజ్ దారులే కట్టాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్. మా ఈ ప్రతిపాదన యొక్క ముఖ్య ఉద్దేశము నిజమైన అర్హులైన పౌరులు కేవలం కొన్ని పత్రాల లేమి వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేసి ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ డ్రాషేర్ను ఈరోజు మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి గౌరవ మినిస్టర్ ఫరూక్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు డేటాబేస్ ద్వారా కుటుంబ వివరాలు ధృవీకరించబడతాయి. మీ సేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది. తహసీల్దారు నిర్ణీత గడువులో ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. ప్రజలు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఫుడ్ సెక్యూరిటీస్ కార్డు డేటాబేస్ అందుబాటులో ఉంది. తెలంగాణ కంటే మన దగ్గర చాలా బాగా ఉంది కాబట్టి మనకు చాలా ఈజీ అవుతుంది. ఈ డేటాబేస్ ను ఉపయోగించుకొని ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయడం చాలా సులభం అవుతుంది. ప్రభుత్వానికి సమయం తగ్గుతుంది, వనరులు ఆదా అవుతాయి. మీ సేవ ద్వారా పారదర్శక సేవలు ప్రజలకు అందించవచ్చు. డిజిటల్ గవర్నెన్స్ మరియు బలోపేతం అవుతుంది. బలహీన వర్గాలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని చీఫ్ మినిస్టర్ గారు ఆ తర్వాత దానికి కాంపిటెంట్ అథారిటీస్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళు ఈ తెలంగాణ ఏ విధంగా అయితే 172 జీవో అనేది తెచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక జీవోను తేవడం ద్వారా ఎంఆర్ఓలకు అంటే ఎంఆర్ఓలకు ఫుల్ పవర్స్ ఇస్తే ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే మీ సేవ ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ తర్వాత ఈ రేషన్ కార్డ్స్ కు సంబంధించిన విభాగము ఫుడ్ సెక్యూరిటీస్ విభాగం ఈ 3 సమన్వయంతో ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं అనాగాయ నమః
अर्घाय नमः श्रीर्वच्यस्य मायुष्यमारोग्यमावेधा सोलावं शरीरमायो ओम అనీఫ్ తర్వాత బాబు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలమతి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రాజెక్టు చేపట్టి ప్రతి ఒక్క భూమిలో భాగంగా ప్రతి ఒక్క భూమిని కూడా కొనడం జరిగింది. ముందు మనకు భూముల సర్వే అంటే రూరల్ మండలంలో అతిపెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి విలేజ్. ఈ విలేజ్ కి సంబంధించి దాదాపుగా 2300 మందికి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ నమస్కారాలు. ఈరోజు వేదికలు అలంకరించిన పెద్దలు మాన్యశ్రీ ఫరూక్ సార్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా ఎంఆర్ఓ మేడం, తదితర నాయకులకు, అధికారులకు అందరికీ వందనాలు. ఈ రీసర్వే నేను నంద్యాలకు వచ్చిన ఆదేశాల ప్రకారం మీ భూమి మీ హక్కు. ఎందుకు వచ్చింది ఈ సమస్య మనకు చెప్పాలి మీరు. గతంలో పట్టాదారు పుస్తకాలు మీకున్నాయి, నాకున్నాయి. నాకు భూమి ఉంది, మీకు భూమి ఉంది, బాగున్నది మాకంతా. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్య వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా రాజారెడ్డి ప్రాపర్టీ అనుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా మొత్తం ఫోటోలన్నీ వేసుకున్నాడు. పొలం మా తాతగారిది, మా జేజనాయన గారిది, మీ తాతగారిది, మీ జేజనాయన గారు ఎవరిదో కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చిపోయినారు. మనం వర్షం వెళ్తున్నారు, వాళ్ళు వర్ష పారంపరంగా వాళ్ళకందరికీ పోవాలి. ఆ రకంగా మన పొలాలు మనం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల ఫోటో వేసుకొని ఇదంతా నాదే అనేట్లుగా బిహేవ్ చేయడం వల్ల కొంచెం గ్రామాల్లో కూడా కక్షలు ఏర్పాటు చేసి పొలాలు ఎక్కువ తక్కువగా కొలతలేసి ఇది నాది, ఇది నీది అని చెప్పి గొడవలు పెట్టడం జరిగింది. ఆ గొడవలు తీర్చడానికే ఈరోజు మళ్ళీ రీసర్వే చేసి ఎంఆర్ఓ గారితో మళ్ళీ ఆర్డీఓ గారికి, జేసీ గారికి బాధ్యతలు అప్పచెప్పి రీసర్వే చేసి న్యాయం చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి అందించేటట్టుగా చేయడం జరిగింది. ఎవరు బాబు సమ్మని ఫోటోలు వేసుకుంటారా? మన ఇంట్లో మా జజనాయన పేరు ఫోటోలే లేదు. ఎవరో మా జజనాయన ముఖమే చూడాలి. మేము పొద్దున్న లేస్తే మా పొలాలకు ఎక్కడైనా బ్యాంకులు పెట్టాలని, ఆడబెట్టాలని మళ్ళీ అనుమతి కావాలా? ఈరోడు మధ్యలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాతనే చాలా సుదీర్ఘంగా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని వాళ్ళకి న్యాయం జరగాలని. ఇందాక విశ్వనాథ్ రెడ్డి చెప్పినారు, అన్నదమ్ములకు పక్కనే పొలాలు ఉంటాయి. 2 సెంట్ల కోసం 5 కోసం కొట్లాడుకోకూడదు. మీరు ఒక అన్న తమ్ముడు ఎవరో ఒక 2 సెంట్లు 3 సెంట్లు తీసుకుంటే తప్పేం లేదు. గొడవలు కాకుండా మీరు వాళ్ళకి సర్వేలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ సహకరించి మీరు గొడవలు లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది పట్టాదారి పుస్తకం, దీంట్లో ఎవరిదైనా ఫోటో ఉందా? ఎవరు లేదు. ప్రభుత్వ ఎంబలం ఒకటి ఉంది అంతే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఎంబలం మన రాష్ట్రానికి. అది తప్ప ఇది రాష్ట్రంలో ఉంది. దీన్ని మనం ఎవరి ఫోటో వేసుకోలే. ఇప్పుడు చూడడం, నేను కూడా 40 సంవత్సరాలు చూడడం, నాకు కూడా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా నాయన ఫోటో లేదు, మా జడ్జి నాయన ఫోటో లేదు, మా నాన్న ఫోటో లేదు. నా ఫోటో మొన్న తర్వాత రాజ్యాంగాలు కూడా మార్పులు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల్లో ఫోటోలు లేదు. లేకుంటే ఏమున్నాయి, అడంగలు గుడంగలు ఏమున్నాయి ఆ రోజులు మాకు తెలుసు, కానీ అవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో
మళ్ళీ మీ అందరికీ తెలియజేసి మీ పట్టాదారి పుస్తకాలు మీ పొలాలు ఇవ్వాలా అని చెప్పి 2300 మందికి, చాలా పెద్ద గ్రామం కాబట్టి 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒకటి కాదు 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో అందరికీ న్యాయం చేసి ఎవరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆశతోనే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీకు ఇచ్చిన పాస్బుక్ లో మీ ఫోటో కరెక్ట్ ఉందా లేదా, మీ సర్వే నంబర్ కరెక్ట్ ఉందా లేదా, మీ భూమి విస్తీర్ణం కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు మన విలేజ్ సర్వేర్ చెప్పారు ఏమేమి ఉంటాయి ఆ పాస్బుక్ లో. సో అది మీరు అన్ని చెక్ చేసుకోవాలి. ఏమైనా ఫోటో తప్పు ఉంది, ఈవెన్ ఫోటో బ్లర్ ఉంది, సరిగ్గా కనపడట్లేదు, ఎక్స్టెండ్ విస్తీర్ణం తేడా ఉంది, ఇంకేమైనా సమస్య ఉంటే ఆ పాస్బుక్ మీరు రిటర్న్ చేయాలి. ఇప్పుడు మీరు ఇస్తున్నారు మీకు ఒక పాస్బుక్, దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు రిటర్న్ చేసేయండి. ఆ పాస్బుక్ మేము మళ్ళీ ప్రింట్ చేసి వేరే పాస్బుక్ మీకు ఇస్తాము. మీకు వచ్చిన పాస్బుక్ దాంట్లో డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా ఇది చెక్ చేయడం ఫస్ట్ మీ బాధ్యత. రెండోది మేము ఆల్రెడీ చెక్ చేశాము, బట్ కొన్ని పాస్బుక్ ఇంకా తప్పులు ఉండొచ్చు. సో అది మీరు రిటర్న్ చేసి మేము తిరిగి మీకు ఇస్తాము. ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పారు కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి, 200 ఖాతాలు. ఆ పాస్బుక్ మనం ఈ రోజు ఇవ్వడం లేదు. ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం అంటే ఏంటి, మేము సర్వే నోటీస్ ఇచ్చాము, భూమి మీద సర్వేకి వచ్చాము, అప్పుడు ఆ ఖాతాదారు అక్కడ లేరు, అట్లా ఎవరు లేరు, ఒక 3 ఉన్నారు ఆ చుట్టుపక్కల. సో అందరు కలిపి ఒకే ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్, ఆ మ్యాప్ ఒకటి ఇస్తాము. అది ఒకటే ఎల్పిఎం జనరేట్ అయింది. లేకపోతే ఒక 10 మంది ఉన్నారు, ఒక 20 ఎకరం ఉంది, వాళ్ళ దగ్గర సరిగ్గా డాక్యుమెంట్స్ లేవు, దానికి ఒక సెపరేట్ ఒకే ఎల్పిఎం ఇస్తాము. సో ఈ ఎల్పిఎం మీరు సరిగ్గా డాక్యుమెంట్ చూపించిన తర్వాత, మీ హద్దులు చూపించిన తర్వాత దాన్ని విడి చేసి మీకు కొత్త పాస్బుక్ ఇస్తాము. ఇది కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు. మేబీ మీ విస్తీర్ణం తేడా ఉంటే మా వాళ్ళు మళ్ళీ మీకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఒక టైం పీరియడ్ ఉంటుంది, దాని లోపల మేము సరిచేసి ఇస్తాము. ఇది కాకుండా ఇంకా ఈ గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని డాటెడ్ ల్యాండ్ 18 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ గా చుక్కల భూమిగా నమోదై ఉంది. సో చుక్కల భూమి ఉంటే మీరు 12 సంవత్సరాలు అక్కడ భూమి మీద ఉంటే మీరు తహసీల్దార్కి అప్లై చేస్తే కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఎట్లా వచ్చింది భూమి, దాని లింక్ డాక్యుమెంట్ ఎక్సెట్రా అది చూపిస్తే అక్కడ కూడా మీ పేరు వచ్చేస్తుంది. సో ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు ఆ విలేజ్ సర్వేయర్ విఆర్ఓ ఆ ఊర్లోనే ఉంటారు, సచివాలయంలో ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెల మనం ఒక 32 గ్రామాలు ఈ డిస్ట్రిక్ట్ లో పాస్బుక్ పంచుతున్నాము. ఇప్పుడు దాకా 1,30,000 ఈ జిల్లాలో పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఇప్పుడు ఎంతమ్మా 2,300 పాస్బుక్లు ఈ రోజు ఇస్తున్నాము. సో ఒకటే రిక్వెస్ట్, మీకు వచ్చిన పాస్బుక్ మీరు చెక్ చేసుకోండి, ఏమైనా తప్పు ఉంటే అప్పుడే రిటర్న్ చేసేయండి, మేము అది క్లియర్ చేసి మీకు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ. రైతులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో పాస్బుక్ మీద జగన్ రెడ్డి బొమ్మ వేసుకున్నందువల్ల రైతులు ఆగ్రహం చెందడం జరిగింది. దానివల్ల మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పాస్బుక్లు మార్చి మన పొలంలో మన పాస్బుక్ లో మన బొమ్మే ఉండేటట్లు చేసి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వానికి అండగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం
ఎన్ని వాటిలో కంప్లైంట్ పెట్టినాం. ఈ కాలం అయితే నీళ్ళు రోజులు ఈ గాడి ఊళ్ళో రోడ్లు వేసినారు. అవి కావాలకు రెండేళ్ళ బోరింగ్ ఇడిపోయితే చెప్పబట్టి సచివాలయం పోయి ఎన్ని మాటలు కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరు వస్తారు? మై టీడీపీ యాప్ ఎవరు యూజ్ చేస్తారు? జీవితాలు రానా గౌసన్న? ఓకే ఓకే అండి తల్లికి వందనం పడింది చెప్పు జర్రా పిచ్చర్ అందరికి వచ్చింది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్. చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్. గట్టిగా చెప్పు. ఓకే పెన్షన్ వస్తుందా? అంటే 15,000 10,000 అంటే టోటల్ అంటే 15,000
మేము ఇళ్ళ కాపురాలు చేయాలా ఇంగ్లీష్ పోవాలా చెప్పాలి మీరే. ఇలా పక్కన ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకో, మేము ఇళ్ళలో ఉండాలా పోవాలా మీరే చెప్పాలి. ఆ మాట అడిగితే వాళ్ళు కట్టెలు కైకలు కొట్టడానికి వచ్చారు. సార్ ఎక్కడ ఊది కట్టింది నీళ్ళకు దాని నీళ్ళకు బుద్ధి ఉంటాడే తిడుతున్నారు. వస్తుందా? ఎంత వచ్చింది? ఎంత వస్తుంది? ఎంత ఇస్తున్నారు? ఎవరిచ్చారు? ఎవరిచ్చేది? చంద్రబాబు ఇచ్చారు, ఎవరు కాదు. ఎమ్మెల్సీ ముందు ఎమ్మెల్యే ఉంటే దాని తర్వాత ఎమ్మెల్సీ అన్నాడు. అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం మాతోనే ఉంది. దానికోసం ఇట్లాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకూడదు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ ఎలక్షన్లో కష్టపడ్డారు, సతీష్ అన్న కానీ అందరూ. దానికోసం ఈరోజు వీళ్ళ హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాము. మీరందరూ ఓట్లు వేసినందుకే మనం ఇక్కడ ఉన్నాము. ఖచ్చితంగా నేను దిగుతేనే ఒక సమస్య చెప్పినారు, డ్రైనేజ్ సమస్య. ముందు రోడ్డు కట్టినారు అంటే అది ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్ ఇది అయింది. వాళ్ళు ఫస్ట్ డ్రైనేజ్ కట్టాలా, దాని తర్వాత రోడ్ వేయాలా, కానీ వాళ్ళు డైరెక్ట్ రోడ్ వేసేసారు. దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. అది ఏమంటే 2 సమస్యలు ఉన్నాయి. అది ఏమంటే R&B వాళ్ళు పంచాయతీరాజ్ది అంటారు, పంచాయతీరాజ్ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటారు. ఆ సమస్య ఇది కావాలంటే ఖచ్చితంగా మినిస్టర్ గారు దాంట్లో కంపల్సరీ నేను మాట్లాడతా మినిస్టర్ గారితో. కంపల్సరీ దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మనం ఆ ఇష్యూని సాల్వ్ చేద్దాము. ఇంకొకటి వస్తేప్పుడు కూడా ఇంకొక డ్రైనేజ్ సమస్య చెప్పారు ఈ ఇల్లు వెనకాల. నేను చెప్పాను ప్రసాద్ రెడ్డికి, ఎంత వీలైతే అంత తొందరగా మనం చేద్దాం. అది కూడా అంటే మన ఊర్లో వెళ్తే ఏదో ఒక సమస్యలు ఉంటాయి. సమస్యని మనం తీర్స్తేనే అప్పుడు మనం నెక్స్ట్ ఎట్లా చేద్దామని ఆలోచించాలా. మనం ఏం చేయకుండా మనం ఓట్లు అడిగితే ఎవరు చేయరు. మనం ఏదన్నా ఒకటి చేయాలా. మా గ్రామానికి మనం గెలిపించినప్పుడు ఆ గ్రామం కోసం మనం ఏదన్నా ఒక చేసేటప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు ఈద్గా సమస్య చెప్పినారు మీరు. 2018లోనే నాన్న అప్పుడు ఎమ్మెల్సీ ఇంకా హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ ఊరికి శాంక్షన్ చేశారు. కానీ దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడని కాదు, మనకు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఏ మస్జిద్ కూడా 1 రూపీ ఇవ్వలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఖచ్చితంగా మనం ఇస్తున్నాము, ఇంకా ఇస్తాము కూడా. ఇంకొకటి అది ఒకటి కుందది చెప్పారు. కంపల్సరీ నేను ఇప్పుడు వెళ్తేనే మినిస్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. కంపల్సరీ మీరందరూ గ్రామ పెద్దలు మీరందరూ వస్తే కూడా అదే మీరు గ్రామ పెద్దలు అందరూ వచ్చేసి మళ్ళీ ఒకసారి మినిస్టర్ గారు ఓకే 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 अप्लाई कर लो बढ़ेगा बेटा। खुदा की रहमत बहुत बड़ी है। खड़ा फोटो उतरेंगे। नहीं तो बच्चा आया जाओगे मैं देखता हूँ। खुदा की रहमत बहुत बड़ी है। बैटरी सही आधार कार्ड अभी अन्नी क्या पेंशन आ रहा నువ్వా హీరో అంటే
ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశం మేరకు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆదేశం మేరకు ఈ రోజు డోర్ టు డోర్ డెలివరీ 34 వార్డులో ఇన్ఛార్జ్ అహ్మద్ హుసేన్ రియాజ్ చిరిఫై గారి ద్వారా ఈరోజు 34 వార్డులో మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ వార్డులో అంత ప్రజల సహకారంతో ముందుకు సాగింది. నమస్కారం. ఈరోజు మన 34 వార్డులో మన చూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి వేళ పెన్షన్ వచ్చిందని అంటున్నారు. ఫస్ట్ మొదటి తారీఖు వస్తేనే పెన్షన్ తెచ్చి ఇంటికి ఇస్తున్నారని అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. దాని తర్వాత ఫ్రీ బస్ ఏమన్నా మీరు వెళ్తున్నారంటే అందరు ఫ్రీ బస్లో వెళ్తున్నారు. చాలామంది ఇక్కడ ఫ్రీ బస్ ఉపయోగిస్తారు. గ్యాస్ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక రోడ్ బాగుంది చెప్పు. కొంచెం కింద వయసు లైటేవా ఓకే సార్. తాగాకుండా అన్ని తగ్గిపోతాయి. ఇట్లా ఏమంటేనా ఏమన్నా సమస్య పంచాయతీ తల్లికి 100 మంది వెనక్కి పెట్టాను. ఇద్దరు పడింది, ఒకరికి మళ్ళీ ఇంకా కాలేదు. రెడీ చేస్తున్నారు. పెడతారు. మీకు పేపర్ అప్లై చేయండి. ఇల్లు ఉండకూడదు మళ్ళీ. ఎంతమంది వెనక్రమ్మా వాళ్ళ మళ్ళీ ఎన్ని పల్లె పెద్దాది ఏం లేవు కదా సమస్యలు. ఇటు చూడన్నా ఓకే సార్. సమస్యలు స్థలాలు వచ్చినప్పుడు పెట్టుకోండి. ఇస్తారు ఒక వారం 10 రోజుల తర్వాత. మార్కెట్ యార్డ్ అధ్యక్షుడుగా కూడా ఒక మంచి కార్యక్రమం చేశాడు. ఆయన వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ హస్తగతం చేసుకున్నాడు. దానికి హస్తగతం చేసి పాట పాడినాడు. పాట పాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇవాళ ఆయన మళ్ళీ ఏదో కంప్లైంట్ ఇచ్చినాడు. అది ఇంతకుముందు షాపులు సపరేట్ ఉన్నాయి, ఉండేదాన్ని పగలగొట్టినారు. పగలగొట్టిన తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పేదల సేవ అని చెప్పి ఏం సేవ చేశారో నాకైతే తెలియదు, కానీ సేవ చేశానని చెప్పినాను. సరే అయిపోయింది, దాని గురించి ఎక్కువ మాట్లాడుతారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మధ్యలో కూడా మాకు అది కట్టియాలి, ర్యాంపు సపరేట్ కట్టియాలా. ఏ స్థితి ఉన్నాయో ఖాళీ చేస్తే కూడా అదే స్థితి ఇవ్వాలని నేను వాటి మా దగ్గర డబ్బు లేదు, మేము ఇవ్వలేమని చెప్పేసారు, చేతులు పెట్టేసారు.
చేతులెత్త ప్రభుత్వం రాసినాడు. మళ్ళీ ప్రభుత్వాన్ని 7,5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు షాపులు సపరేట్ చేయడానికి. సరే ఇంకా హరిబాబు గారు గవర్నమెంట్ రాశారు. గవర్నమెంట్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని, ఎందుకంటే షాపులు కట్టుకుని 7 నెలలు గడుపుదాం అనుకున్నాం అని ఇప్పటికి 1-2 నెలలుగా వస్తుంది. వాళ్ళు డిపాజిట్ కూడా చేశారు. కాబట్టి హరిబాబు గారు తొందరగా చేసుకొని దాన్ని ఎవరికైతే ఉన్నారో లోపల గోడలు ఉన్నాయి అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టున్నారు. సంతోషం. నంద్యాల మంత్రికి ముస్లిం జేఏసీ వినతి. నంద్యాల కానాల రైతులకు పాస్బుక్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణం మరియు పుసులూరు గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా టీడీపీ ప్రధాన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో ప్రజలతో ముఖాముఖి. శిల్ప సహకార్లో జరిగిన 80 లక్షల నష్టం శిల్ప సహకార లీజ్ దారులే కట్టాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్.